అండ్ లాజిక్ బిహైండ్ దిస్ తీర్పు ఇంకా ఏమంటున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 247A దీంట్లో ఆల్రెడీ క్లాసిఫై చేశారు క్రిప్టోని ఒక వర్చువల్ డిజిటల్ అసెట్ కింద పరిగణిస్తున్నాము అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే ఉంది. సో మేము దీన్ని కూడా రిఫర్ చేసుకున్నాము అని లాజిక్ గా ఇది ఒకటి చూపించారంట. సో ఇది ఒక రకంగా ఇండియన్ యూజర్స్ క్రిప్టోలో ఉన్న వాళ్ళకి ఒక బూస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ అండ్ కోర్టే వీటిని బ్యాక్ చేస్తుంది. ఎలాగైతే మన ఆస్తి గొడవల్ని కోర్టులో వేసుకొని మనము సాల్వ్ చేసుకుంటామో అలాగే ఇలాంటి క్రిప్టోలో కూడా దీంట్లో ఏమన్నా ఇష్యూస్ వస్తే కోర్టులో వేసుకొని ఫైట్ చేయొచ్చు అని ఒక రకంగా ఒక పుష్ వచ్చినట్టు. సో ఐ థింక్ ఇన్ ద కమింగ్ డేస్ క్రిప్టో ఇథీరియం కానీ బిట్ కాయిన్ కానీ XRP రిపెల్ ఉన్నాయి కదా ఇవి రేజ్ అవుతాయి. ఎందుకంటే ప్రస్తుతానికి తీర్పు వచ్చినందువల్ల నౌ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు బై ఆగండి ఒక కొన్ని రోజులు మళ్ళా కొంచెం స్టేబుల్ అవుతుంది కదా ఒక వారం 2 వారాల తర్వాత అప్పుడు ఒక టిప్ ఉంది. ప్రస్తుతానికి 3,70,000 60,000 ఉంది ఇథీరియం.